డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ ని సిట్ అధికారులు 11 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. మూసిన తలుపుల వెనక ముప్పతిప్పలు పెట్టేలా ప్రశ్నలు సంధించారు. భోజన విరామం దాకా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూనే పూరి నుంచి సున్నితంగా చాలా సమాచారాన్ని రాబట్టారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత కేసుకు సంబంధించిన అంశాల ప్రస్తావన తెచ్చారు. అది కూడా మద్యపానం అలవాటుందా వంటి చిన్న చిన్న ప్రశ్నలతో మొదలుపెట్టి క్రమంగా గేరు మార్చుతూ పూర్తిగా కేసుకు సంబంధించిన ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. డ్రగ్స్ అలవాటుందా? కెల్విన్ తెలుసా? అతనితో పరిచయం ఉందా? అతడి వద్ద డ్రగ్స్ ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నారు? ఎవరెవరు కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నారు? సినిమా పరిశ్రమలో ఇంకా ఈ అలవాటు ఎంతమందికి ఉంది? ఎవరెవరు ప్రస్తుతం డ్రగ్స్ వాడుతున్నారు? గతంలో డ్రగ్స్ తీసుకుని మానేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఇలా వరుసగా ప్రశ్నలు సంధించారు. వీటిలో చాలా ప్రశ్నలకు అవును, కాదు, తెలియదు అని ముక్తసరిగా సమాధానమిచ్చారు. చివరి 2 గంటల్లో సీన్ వేడెక్కింది. పోలీసులు హడావిడి పెరగడంతో పూరి అరెస్టుపై మరింత సస్పెన్స్ నెలకొంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అరెస్టుకు ముందు ఆరోగ్య పరీక్ష నిర్వహిస్తారు. ఉస్మానియా వైద్యులు రావడంతో పూరి విషయంలోనూ అదే జరగనుందన్న ప్రచారం జరిగింది. కానీ అవేవీ నిజం కాలేదు. రాత్రి 9:30 గంటల తర్వాత సిట్ అధికారులు పూరి జగన్నాథ్ ను కార్యాలయం నుంచి బయటకు పంపారు. అయితే రక్త నమూనా, చెవి స్వాబ్స్, గోళ్లు సేకరణ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం చూస్తే మరోమారు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.